Ready. Rolling. Action. Ready. Okay. Ready, camera. Rolling. Action. Ready. Let's take place. Ready, camera. Rolling. Action. Ready. ముందుకు రా రాంబాబు, ముందుకు రా. Rolling. Action. Ready. Okay. Ready, ma? Ready? Ready, camera. Rolling. Action. Ready. సాయి ఊహ క్రియేషన్స్లో ఇది నా రెండో సినిమా అండి. ఈ సినిమాకి నిర్మాత కట్టా శారదా సోదరని మా మిస్సెస్సేనండి. నేను ఈ సినిమా కూడా ఎందుకని అనుకున్నానంటే, నేను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాను, సినిమాలు తీస్తూ ఉంటాను, పద్మాలలో పనిచేశానండి. నాకు కూడా ఫస్ట్ మెడ్రాస్ వెళ్ళినప్పుడు ఆర్టిస్ట్ అవుదాను నాకు ఒక ఆశ ఉండేది సార్. అది ఇప్పుడు నాకు ఇప్పుడు 49 సంవత్సరాలు. తర్వాత ఇప్పుడు నయం నాకులాగా ఉండబట్టి నయం సబ్జెక్టు అంతా రెడీ, నయమైన సబ్జెక్ట్ని చేద్దాం అనే ఉద్దేశం మీద నాకు కూడా చేరని ఎప్పటి నుంచో కోరిక ఉంది. సో దాని మీద నేను నాకులాగా ఉండని చెప్పి ఈ సినిమా నేను అనుకోవటం, ఒక కథ అనుకొని భర్త గారిని కలవటం, మన పారిపరి భర్త గారు, నాకు ఇతను కూడా 5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు మెడాన్స్ ఫ్రెండ్ అండి నాకు. ఈయన కలవటం చెప్పంగా ఆయన కూడా సరే అని చెప్పి దీని గురించి కొన్ని నెల రోజులు కృషి చేసామండి. రియల్ ఎస్టేట్లో ఎక్కడెక్కడ ఏం పనులు చేశాడు అన్నీ కూడా మొత్తం సేకరించి అంతా రెడీ చేసుకొని దీన్ని ఒక భవానీ ప్రసాద్ అని ఒక మాటలు రాశారండి దీనికి. తర్వాత పరివేషణ కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఉద్దేశించి సినిమా రూపంగా చేసుకుంటా. ఇక వచ్చే మూమెంట్లో హీరో ఎవరు అనుకునేటప్పటికి మాకు ఈ నందమూరి బాగా, ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఫస్ట్ నుంచి నాకు నందమూరి అంటే బాగా ఇష్టం అండి. నందమూరి కళ్యాణ్ చక్రవర్తి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, వాళ్ళ ఫ్యామిలీలో నన్ను కూడా రాంబాబు వాళ్ళతోటి మెడ్రాస్ పరిచయం అండి నాకు. దాంట్లో మా తారక రత్న అయితే బాగుంటాడు ఏసీపీ క్యారెక్టర్ అని చెప్పేసి ఆయన తారక రత్న గారు ఏసీపీ క్యారెక్టర్ చేస్తూ, నేను దీంట్లో కయీం బాయ్ అని చెప్పేసి టైటిల్ కయీం బాయ్ పెట్టామండి. కయీం టైటిల్ రోల్ నేను చేస్తున్నాను సార్. అది దాదాపు చాలా మట్టికి 90% ప్రొడక్షన్ మొత్తం అయిపోయిందండి. దీనికి సహకరించిన పెద్దవాళ్ళంతా సినీ ఇండస్ట్రీలో పనిచేసే పైట మాస్టర్ విజయ్ గారు కానివ్వండి, గౌతమ్ రాజు గారు కానివ్వండి, శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్ ఆయన కానివ్వండి, తర్వాత వీళ్ళని కలిసి సార్ నేను చేసుకుంటాను అంటే వాళ్ళు కూడా పెద్ద పెద్ద సినిమాలు చేసేవాళ్ళు నా కోసం ఎంతో వాళ్ళు, లేదు రాంబాబు నువ్వు చేయి, నీకు ఇబ్బంది మేము పనిచేస్తా అని ఈ ప్రాజెక్ట్ని చాలా అతి తొందరగా బాగా డే అండ్ నైట్ పనిచేస్తూ కూడా నాకు అంతా సహకరించిన వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. తర్వాత ఆర్టిస్టులు సుమన్ గారు, తారరత్న గారు, సుమన్ గారు, తర్వాత బాహుబలి ప్రభాకర్ గారు కూడా నాకు లోగడ పరిచయం అండి. ప్రభాకర్ గారు బలివాడు రాంబాబు నీకు చేసి పెడతాను నీ సినిమా అంటున్నావు కదని చెప్పి సాయం చేయడం. తర్వాత బెనర్జీ గారు, రామ్ చరణ్, రామ్ జగను, శలపతిరావు, జీవ, వినోద్, తర్వాత చిన్న గారు, వీళ్ళంతా కూడా నాకు మొదటి బాగా పరిచయం అండి. వీళ్ళు కూడా నాకు ఫుల్ కోఆపరేషన్ చేస్తూ రాంబాబు నీ విషయం చెప్పి వాళ్ళు కూడా యాడ్ చేయడం. తర్వాత చాలా చక్కగా బ్రహ్మాండంగా 5 సాంగ్స్ పెట్టుకోనండి బ్రహ్మాండంగా చేసుకుంటూ వస్తున్నాం. 90% అయిపోయింది. ఇది ఫిబ్రవరి నెలాఖరికల్లా మేము దీన్ని రిలీజ్ సన్నాహాలు చేస్తున్నామండి. దాదాపు మీకు బులెటిన్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. కాకపోతే కట్టా రాంబాబు గారు ఈ సబ్జెక్ట్ చేద్దాము, వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి నువ్వు వస్తున్నా ఇల్లు ఉన్నాం, ఆ కథ చేయొచ్చు కదా, చాలా రోజుల నుంచి ఏదో సినిమా చేద్దాం భరత్ అని నాతో అంటూ ఉన్నాడు. బట్ నీకు తగ్గ సబ్జెక్టు, నీకు తగ్గ క్యారెక్టర్ కుదిరినప్పుడు చేద్దు కానీ అనుకుంటూ వస్తూ ఉన్నాం. సో లక్కీగా ఈ సబ్జెక్ట్ ఎప్పుడైతే అన్నాడో నాకు కూడా వెలిగింది, అంటే కరెక్ట్గా ఉంటాడు యాజ్గా, సో ఇది చేస్తే బాగుంటుంది అని నేను కూడా కొంచెం ఎంకరేజ్ చేయడం జరిగింది. అతను పుట్టుక దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఎన్కౌంటర్ దాకా అతను జరిగిన ఇన్సిడెంట్లు అన్నీ కూడా వాళ్ళ ఊరు వెళ్ళి అవన్నీ ఇన్వెస్టిగేట్ చేసి సబ్జెక్ట్ రెడీ అయ్యాక కోన వెంకట్ గారు, గోపిమోహన్ గారికి కథ చెప్పడం జరిగింది. వాళ్ళకి బాగా ఇన్స్పైర్ అయ్యారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే భవానీ ప్రసాద్ అనే అతను డైలాగ్ రాయడం. ఈ ఇప్పుడు రాంబాబు గారు ఈ సినిమాని చిన్న సినిమా అంటూ చాలా పెద్ద సినిమా చేశారు. అంత టెక్నీషియన్స్ అంతా కూడా వెరీ స్ట్రాంగ్ టెక్నీషియన్ పెద్దవాళ్ళని ఇవ్వడం, ఇది ఒక 50-60 కోట్ల సినిమా కలర్ వచ్చేసింది. ఇప్పుడు విజయ్ మాస్టర్ గారు ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు నేను చూడలే. బిగినింగ్ కలిసి వర్క్ చేసాను కానీ ఇప్పుడు అన్నీ పెద్ద సినిమాలు, పెద్ద అన్ని
50 crores 100 crores పిక్చర్స్ చేస్తున్నారు ఆయన. అడగానే అయ్యో భరత్ గారు డెఫినెట్గా చేద్దాము, రాంబాబు కూడా మనం చేయాలి, ఆయన రావడం. అలాగే గౌతమ్ రాజు గారు ఇంత బిజీగా ఉన్నా కూడా ఆయన మాకు ఒప్పుకోవడం, రైటర్ గౌతమ్ రాజు గారు. అలాగే శేఖర్ చంద్ర మ్యూజిక్, తను కూడా ఇప్పుడు మంచి లైమ్ లైట్లో ఉన్నాడు, అన్ని హిట్లు ఇస్తున్నాడు మీకు తెలుసు, తను కూడా చేస్తాను ఒప్పుకోవడం. ఇట్లాగే మన కెమెరామెన్ శ్రీధర్ గారు. సో ఇలా అందరూ పెద్దవాళ్ళు దీన్ని సమకూరడం, ఈ ప్రాజెక్ట్కి ఒక కలర్ వచ్చింది. తారకరత్న ఏసీపీ క్యారెక్టర్ చేయడం, కొత్త 2 అమ్మాయిలను పెట్టుకొని మిగిలిన కాస్టింగ్ అంతా కూడా సపోర్టింగ్ చిన్న గారు, బెనర్జీ గారు, ప్రభాకర్ గారు, ఇలా వీళ్ళందరూ చేయడం కూడా ఈ ప్రాజెక్ట్ మంచి సపోర్ట్ వచ్చింది. నాకు కూడా మళ్ళీ ఒక మంచి సెన్సేషనల్ మూవీ చేయొచ్చు అని ఒక ఇస్తాం. దాదాపు ఈ సినిమా సెప్టెంబర్ 18వ తారీఖు మేము మొదలెట్టాం. అప్పటి నుంచి అహర్నిశలు కష్టపడుతూనే చేస్తున్నాం. ఇది యాస్టీజ్గా ఫిబ్రవరి 3వ తారీఖు గుమ్మడికాయ కొట్టేస్తాం. చాలా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొన్ని అనుకున్నట్టు సెల్యులేట్ చేయలేము. అలాంటిది అనుకున్న దానికంటే బాగా వచ్చింది. ఇది రెగ్యులర్గా అందరూ చెప్పే మాట కాదు. నేను చాలా సంతోషంగా సాటిస్ఫై. ఎందుకు వచ్చింది అని అంటే ఇప్పుడున్న ఈ నోట్ల ప్రాబ్లంలో షూటింగ్లు చాలా ఆగిపోయాయండి, మీకు తెలుసు. కానీ కట్టా శారదా చౌదరి గారు వారు ఏం చేశారో, కట్టా రాంబాబు గారు ఏం చేశారో, ఎక్కడ డబ్బులు లేవు అనే మాట రాకుండా దీన్ని ఇలా ఇంతవరకు నడుపుకుంటూ వచ్చారు. ఈ చైతన్య రథాన్ని ఇది అలా ముందుకు తోసుకెళ్తున్నాం. డెఫినెట్గా ఇది పెద్ద విజయాన్ని సాధిస్తుంది. మా అందరికి కూడా మంచి లైఫ్ అవుద్ది. నాలాంటి వాళ్ళకి పెద్దవాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకు ఉన్న పేరు వాళ్ళకు ఉంది. వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ ఒక హిట్ ఇచ్చామనే సంతోషం మిగులుద్ది. ఇంకా ముఖ్యంగా కట్టా రాంబాబు చాలా రిస్క్ చేసి ప్రాజెక్ట్ హ్యాండ్ అవుట్ చేశాడు. డెఫినెట్గా అతను హ్యాపీగా ఉండాలని మనసా వాచ కర్మణ అందరి దేవుడికి మొక్కుతూ ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి. ఆ విజయోత్సవం రోజు మనం అందరం మళ్ళీ కలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సినిమా గురించి వివరాలు అయితే కట్టా రాంబాబు గారు, భరత్ గారు అన్నీ మీకు చెప్పేశారు. కథ అనేది మాకంటే మీకే ఎక్కువ తెలుసు. ఈ కథ ఏంటి అనేది పాత్రికేయులకి. భరత్కి నాకున్న అనుబంధం 25 ఏళ్ల క్రితం భరత్తో హీరోగా నేను యాక్ట్ చేశాను. ఇంకా కట్టా రాంబాబు ఒక చిన్న టెక్నీషియన్గా లైఫ్ మొదలుపెట్టినప్పటి నుంచి నాకు బాగా పరిచయం. మాస్టర్ గారు నా ఫస్ట్ సినిమా శివాకి రాజు మాస్టర్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు. శ్రీధర్తో చాలా స్టడీ క్యాంప్ వర్క్స్ అవన్నీ చేశాను. ప్రభాకర్తో కలిసి ఒక సినిమా చేశాను. వీళ్ళందరం కలిపి వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా రాంబాబుకి కానీ భరత్కి కానీ కృతజ్ఞతలు చెప్పాల్సింది. ఎందుకంటే దీంట్లో మన తెలుగు వాళ్ళే ఉండాలి, మన తెలుగు ఆర్టిస్టులే ఉండాలి. మన పాత తరం వాళ్ళు, కొత్త తరం వాళ్ళు అయినా కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నాకు ఎంత డబ్బైనా పర్లేదు వీళ్ళనే పెట్టండి, మా చిన్నగారిని పెట్టండి, మా చలత్రాన్ని పెట్టండి అని రాంబాబు నీకు చెప్పడం. వాళ్ళైతే బడ్జెట్ ఎక్కువైపోతుందని భరత్ ఆయన్ని అడగడం, అయినా కూడా పర్లేదు మాకు వీళ్ళే కావాలి అని ఎంకరేజ్ చేసినందుకు ముందు పరిశ్రమ తరపున రాంబాబు కృతజ్ఞత చెప్తున్నాను నేను. ఇంకా టేకింగ్ విషయంలో చాలా పెద్ద సినిమాలకు వాడే, మీరు ఇప్పుడు చూసుంటారు లొకేషన్లో కూడా ఏమేమి ఎక్విప్మెంట్ అంతా ఉందనేది. అంత ఎక్విప్మెంట్ని రాంబాబుకున్న శ్రీధర్తో ఉన్న పరిచయాల వల్ల అంత ఎక్విప్మెంట్ని వాడి, ఎక్విప్మెంట్ ఇస్తే డెఫినెట్గా భరత్ చాలా గొప్పగా తీయగలడని నాకు తెలుసు. భరత్ చిన్న సినిమాలు చేశాడు. తను బాగా ఎంకరేజ్ చేస్తే ఎంత బాగా చేయగలడు అనేది భరత్ గొప్ప టెక్నీషియన్. డెఫినెట్గా ఈ సినిమా భరత్కి మంచి పేరు తేవాలి, కట్టా రాంబాబుకి డబ్బు సంపాదించి పెట్టాలి, మా అందరికీ మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ కయంబాయ్. థ్యాంక్ యూ. బాగుంది. మా రాంబాబు గారు చాలా రోజుల నుంచి పరిచయం అండి నాకు. ఇందులో ఒక 3 days క్యారెక్టర్ ఉంది చేయండి అంటే యాక్చువల్ 3 days అవి చేయరన్న ఫీలింగ్ వాళ్ళది. బట్ ఇంపార్టెంట్ రోల్ ఉన్నప్పుడు ఏదైనా మంచి క్యారెక్టర్ ఉన్నప్పుడు 3 days కాదు 1 day క్యారెక్టర్ అయినా చేయొచ్చండి, పెద్ద విషయం కాదు. అందులో రాంబాబు గారు చాలా రోజుల నుంచి పర్సనల్గా చాలా మంచి పరిచయం ఉంది. మన భరత్ గారు చాలా పరిచయము. బట్ ఇందులో ఒక మంచి ఇంపార్టెంట్ రోల్ అండి, ఒక నక్సల్ లీడర్ రోల్ చాలా బాగుంటుంది. అలాగే మన చిన్న శివలో ఉన్నప్పుడు మేము చిన్న పిల్లలం, అప్పుడు కొత్త వాళ్ళతో చేయడం చాలా మాస్టర్ విజయ్ మాస్టర్ గారితో చాలా మూవీస్ చేశాను నేను. ఓకే, అన్నీ మొత్తం వాళ్ళు మాట్లాడేశారు.
ఆల్ ది బెస్ట్ మూవీ అండి. ఇందులో ఒక మంచి పేరు వస్తే మళ్ళీ మాకు కూడా కొంచెం లైఫ్ ఉంటుంది. థ్యాంక్ యూ రాంబాబు గారు. థ్యాంక్ యూ. మూవీ గురించి ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, ఆర్టిస్ట్ చిన్న గారు అందరు చెప్పడం అయింది. ముఖ్యంగా రాంబాబుకు నాకు మంచి ఒక ఫ్రెండ్షిప్ ఉంది. కెమెరామెన్ స్వామి గారి దగ్గర నుంచి, తన కెమెరా అసిస్టెంట్గా ఉండే దగ్గర నుంచి ఒక ఫ్రెండ్షిప్ ఉంది. అప్పుడు నేను ఫైటర్ని, అంటే దాదాపు ఇది ఒక 25 ఏళ్ల ఫ్రెండ్షిప్. అలాంటి ఒక ఫ్రెండ్షిప్గా తను ప్రొడ్యూస్ చేస్తూ నాకు ఒక మూవీ చేయాలి అని చెప్పి నేను ఫైట్ మాస్టర్ అవ్వడం, దానికి నేను ఎక్కువగా సంతోషపడుతున్నాను. దాంతోపాటు డైరెక్టర్ గారు ఎవరు అన్న దానికి భరత్ నందన్ గారు అన్నారు. భరత్ నందన్ గారు అనేది నేను మాస్టర్ అయిన కొత్తలో నేను ఆయనతో వర్క్ చేసిన డేస్ ఉన్నాయి. ఇందాక చిన్న గారు చెప్పినట్టు ది బెస్ట్ టెక్నీషియన్ అండి, ది బెస్ట్ టెక్నీషియన్. ఆయనతో అగైన్ మళ్ళీ నేను కలిసి పనిచేసిన చాలా హ్యాపీగా ఉంది. చాలా టైట్ పొజిషన్లో కూడా మా రాంబాబు ఖర్చుకి ఎక్కడ వెనకాడకుండా పెద్ద సినిమాని తీస్తున్నాడండి. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ రాంబాబు. థ్యాంక్ యూ. కట్టా రాంబాబు నాకు బాగా ఫ్రెండ్ అండి. మేమిద్దరం కలిసి ఐపీఎస్ అప్పుడు ఇద్దరం కలిసి అసిస్టెంట్గా చేసాము. తర్వాత ఆయన రియల్ ఎస్టేట్లో, నేను కెమెరా, స్టడీ కెమ్, జిమ్మి, ఇలా బిజినెస్ అన్నీ చేసుకుంటున్నాను. సడన్గా రాంబాబు గారు ఫోన్ చేసి, అరే ఈ సినిమా కెమెరామెన్గా చేయాలని చెప్పారు. అలాగే ఈ సినిమాకి డైరెక్టర్ గారు భరత్ గారు చేస్తున్నారు, భరత్ గారు పరిచయం చేస్తాను, ఒకసారి మాట్లాడండి అంటే ఆఫీస్కి వెళ్ళాను. సో డైరెక్టర్ గారు, కట్టా రాంబాబు గారు, ఈ సినిమా చేయాలి శ్రీధర్, నువ్వు మంచి టెక్నీషియన్, స్టడీ కెమ్, జిమ్మి ఇవన్నీ చేసావు కాబట్టి బాగా చేస్తావు అని మాకు నమ్మకం ఉంది. సో మీరు బాగా చేసి ఇవ్వాలని చెప్పారు. కట్టా రాంబాబు గారు, భరత్ నందన్ గారు, డైరెక్టర్ గారు ఈ అవకాశం నాకు కెమెరామెన్గా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి బాగా చేయాలని బాగా చేస్తా ఉన్నాను. థ్యాంక్స్ అండి. ఒక పెద్ద విజయ్ మాస్టర్ గారు ఈ సినిమాకి చేస్తున్నారు, భరత్ గారు, గౌతమ్ రాజు గారు, ఇలా డ్యాన్స్ మాస్టర్ శేఖర్ గారు, అంతా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఈ సినిమాకి సపోర్టింగ్ బాగుంది, చాలా బాగా వస్తుంది. మాస్టర్ గారు ఈ సినిమాకి చేస్తుంటే టేకింగ్ వైజ్గా కానీ ఏదైనా కానీ మాలాంటి అప్కమింగ్ కెమెరామెన్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్. నా వెనకాల మా బావలు కానీ, దాదాపు మా బాబాయిలు కానీ ఫైనాన్షియల్గా నాకు డబ్బులు కొంచెం ఉన్నా కూడా నేనుండా మీకు ఇందుకు చేరని చెప్పి అందరూ హెల్ప్ చేస్తున్నారండి. మా బావల్ని వాళ్ళని కూడా తొందరలో పరిచయం చేస్తాను. అంతేకాదు నాకు ఏపీలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ 2 గవర్నమెంట్ నుంచి కూడా నాకు మంత్రులు కానివ్వండి ఫుల్ సపోర్ట్ చేశారండి. ఇది గవర్నమెంట్ పరంగా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా కానీ నాకు బాగా హెల్ప్ చేశారు. ముఖ్యంగా నాకు బాగా ఎనహమాలు ఉండి నేను ఉండాపూర్ రాంబాబు హెల్ప్ చేసింది ఒక మంత్రి గారండి. అది చెప్పవచ్చో తెలియదు. రాంబాబు నువ్వు చేయి బ్రహ్మాండంగా దాంట్లో షూట్ అవుతావని బాగా హెల్ప్ చేశాను ఎనహమా ఉండి. ఈ స్టేజ్కి తీసుకొచ్చిన కారణం అది తొందరలో ఆయన పేరు కూడా చెప్తారు. Subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.